మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం, ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పలు సందేహాలని నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాహి నవరాత్రుల్లో ఈ రోజు చివరి రోజు, మరి ఈ రోజు ఎలాంటి విశిష్టత కలిగి ఉంది? అలాగే ఉద్వాసన పలకడం ఈ రోజు అంటే ఎలా ఆచరించాలి? అమ్మవారు ఏ రూపంలో భక్తుల ముందు దర్శనమిస్తారు? ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి. ఇక చివరి రోజు అనేసరికి ఇన్ని రోజులు వీలు కాని వాళ్ళు కూడా ఈ రోజైనా అమ్మవారిని మనసారా పూజించాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పనిసరిగా నాన్న, మనకి చివరి రోజు 9వ రోజు వారాహి నవరాత్రులలో ఆషాఢ శుద్ధ నవమి 9వ రోజు అమ్మవారు వార్తాళి వారాహి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మనకి. వార్తాళి వారాహి. ఇక్కడ వార్తాళి అంటే మనకి సందేశాన్ని ఇచ్చేటువంటి శక్తి అని అర్థం. ఈ అమ్మవారికి ఒక మాట చెప్పాలి అంటే, ఈ 9 రోజులు పూజ చేయలేనటువంటి వాళ్ళు, 8 రోజుల ముందు 8 రోజులు చేయలేనటువంటి వాళ్ళు కనీసం 9వ రోజు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 9 రోజులు చేయలేని అవకాశం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. లేదు, కొంతమంది 5 రోజులు చేసుకుంటారు పంచమి రోజు నుంచి మొదలు పెట్టుకొని. కొంతమంది సప్తమి రోజు నుంచి మొదలు పెట్టుకొని సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా అవకాశం లేదు. కనీసం చిట్ట చివరి రోజున ఈ గుప్తా నవరాత్రులు, వారాహి నవరాత్రులలో చిట్ట చివరి రోజున 9వ రోజున నవమి రోజున చేసుకుంటే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ వార్తాళి వారాహి అమ్మవారి విశేష ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, ముఖ్యంగా మనం కావలసినటువంటి ఒక న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఏదైనా ఈ న్యూస్ తొందరగా వస్తే బాగుండు, ఈ న్యూస్ తొందరగా వస్తే ఉండు. ఎగ్జామ్ రాసి వస్తాం, మనకేమవుతుందో. ఆస్తి పంపకాలు ఉంటాయి, కోర్టులు కావచ్చు, అలాగే శత్రు బాధలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, గృహ యోగాలు కావచ్చు, ఉన్నత పదవులు కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు. ఒక న్యూస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి శుభవార్త వినాలి అనేటువంటి ఒక తపనతో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఈ నిజంగా చెప్పాలి అంటే ఇవాళ రోజున ఏం చేస్తున్నాం, డ్యూటీ మైండెడ్గా పనిచేస్తున్నాం. హార్ట్ఫుల్గా పనిచేయటంలా. హార్ట్ఫుల్గా పనిచేస్తే దాని ఫలితం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గ్యారంటీ ఫేవరబుల్గానే వస్తుంది, పాజిటివ్గానే ఉంటుంది. డ్యూటీ మైండెడ్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. అదేమొస్తుందో, ఏమొస్తుందో ఇంటర్వ్యూ ఇచ్చి వస్తారు. ఇచ్చి వచ్చిన తర్వాత అదేమవుతుందో, ఉద్యోగం వస్తుందో తర్వాత ఈ రకమైనటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి శుభవార్త మాత్రమే వినాలి అనుకుంటే అమ్మవారికి పూజ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏకాగ్రత పెరిగితే ఏమవుతుంది, మనస్ఫూర్తిగా పనిచేస్తాం మనం. అవునా? మరి ఏకాగ్రత పెరిగితే మనస్ఫూర్తిగా పనిచేస్తే తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. మరి ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి? అమ్మవారికి ఏకాగ్రతతో పూజ చేయాలి. ఈ కొద్దిసేపు ఏకాగ్రతతో పూజ చేయగలిగితే నీకు కావలసిన సమస్యల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చేయాల్సినటువంటి పనుల్లో ఆటోమేటిక్గా రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. అంటే మీరు చెప్పేది పూజలో పాల్గొన్నామని మనసు ఎక్కడో ఉంచి శరీరం మాత్రమే పెట్టడం కాదు, శరీరం మనసు ఒకే తాటిపై ఉండాలి. అంతే. చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా, ఆత్మశుద్ధి లేని ఆచారం అదేయాలా, భాండశుద్ధి లేని బాకం అదేయాలా. చిత్తశుద్ధి లేకుండా పూజలు చేసినా వేస్టే. ఆత్మశుద్ధి లేకుండా నన్ను ముట్టుకోవద్దు, నేను ఆచారం, నేను మడిలో ఉన్నానని చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. నిన్న వండిన గిన్నెని తోమకుండా ఇవాళ క్లీన్ చేయకుండా మళ్ళీ వంట వండితే ఏం ఉపయోగం ఉంటుంది? ఈ మూడు ఒకటే, అంతే కదా. ఇన్ని రోజులు ఆచరించలేదు, ఈ ఒక్క రోజైనా కాస్త కూర్చుందాము అంటే అది నెరవేరదు కాదు. మనస్ఫూర్తిగా కూర్చొని పూజ చేయండి, ఏకాగ్రతతో పూజ చేయండి. మీకు కార్యాల పట్ల ఇప్పుడు చూడండి, నిజంగా క్రికెటర్స్, ఒక ప్లేయర్స్ ఎవరైనా సరే, ఏ ఆట అయినా సరే, అలాగే షూటర్స్, ఇట్లాంటి వాళ్ళకి ఏకాగ్రత చాలా అవసరం నాన్న. కన్ఫ్యూజన్గా ఉన్న మైండ్తో గ్రౌండ్లో దిగితే ఏ ప్లేయర్ మాత్రమే ఆడగలుగుతాడు? వెంటనే ఫెయిల్ అయిపోతారు. ఫియర్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఆలోచన వేరే రకమైనటువంటి పని మీద ఉన్న ఆలోచన కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు.
కరెక్ట్గా ఆడలేరు కదా. అట్లాగే షూటర్ కూడా ఎదురుగానే టార్గెట్ కనబడుతూనే ఉంటుంది, కానీ వీడికి ఏకాగ్రత, వీడి దృష్టి దాని మీద లేకపోతే, కరెక్ట్గా లేకపోతే టార్గెట్ రీచ్ అవ్వలేడు. ఏ పనికైనా టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఏకాగ్రత చాలా చాలా అవసరం. అలాంటి ఏకాగ్రతను ఇవ్వగలిగినటువంటి శక్తి మన అమ్మవారు. ఈ అమ్మవారికి పూజ చేస్తే మనం అనుకున్న ప్రతి కార్యానికి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతూ తద్వారా కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మరి అమ్మవారికి ఎలాంటి నివేదనలు పెట్టాలి? వార్తాళి వారాహికి ఇక్కడ చివరి రోజు నవరాత్రుల్లో భక్ష్య భోజ్య తోహ్య లేహ్య నైవేద్యాలు ఏవైనా పెట్టవచ్చు. అంటే గురుగారు పిండి వంటలు, పాయసం, పులిహోర, చక్ర పొంగలి, దద్దోజనం అంటే పెరుగన్నం, దాంతోపాటు మనం వండుకునేటువంటి కూరలు దీంట్లో ఆనియన్స్ లేకుండా చూడాలి, నాన్ వెజ్ లేకుండా చూడాలి. మరలా నాన్ వెజ్ వండుకున్నాం అదే నివేదన పెట్టేస్తామంటే కరెక్ట్ కాదు. అట్లానే దాంతోపాటుగా మంచినీళ్ళు, పెరుగు, నెయ్యి అన్నీ పిండి వంటలు అన్నీ. ఇప్పుడు మనం పండగ చేసుకుంటే ఏం చేసుకుంటాం? మనం బర్త్డే రోజున ఎన్ని రకాల స్వీట్స్ చేసుకొని తింటాం. అట్లాగే అన్ని రకాల ప్రసాదాలు అమ్మవారికి నివేదన పెట్టగలిగినటువంటి రోజు ఇది. నవరాత్రులు 9వ రోజు రాత్రిపూట చేయవలసినటువంటి పూజా విధానం. వార్తాళి వారాహికి అన్ని రకాల నివేదనలు పెట్టవచ్చు. కానీ ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఉద్వాసన ఆ రోజున ఎలా చెప్పాలి అనేటువంటిది. ఒక మాట చెప్పాలి అంటే నవరాత్రులు పూజ పూర్తయిన తర్వాత 10వ రోజున అమ్మవారి ఉద్వాసన చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు గురువారం రోజున ఉద్వాసన చెప్పకూడదు, శుక్రవారం రోజున చెప్పాలి 10వ రోజున. అంతేగా నవరాత్రులు 9 రాత్రులు పూర్తయినగా 10వ రోజు వచ్చేది మనకి. కాబట్టి శుక్రవారం రోజున ఉద్వాసన చెప్పాలి. అసలు చెప్పవచ్చా లేదా? శుక్రవారం అమ్మవారిని కదా ఆవాహన చేసింది, అమ్మవారిని శుక్రవారం ఎట్లా ఇంట్లోంచి పంపిస్తాం? అలాంటి నియమాలంటూ ఏమీ లేవు. నవరాత్రి రోజుల్లో చివరి రోజున ఏ రోజు వస్తే ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసిందే. నవరాత్రులు పూర్తయిన తర్వాత దశమి ఏ రోజు వస్తుందో ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసిందే. ఉద్వాసన అంటే చాలామంది కూడా అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత మంత్రాలతో మరలా ఉద్వాసన చెప్తారు, ఇట్లా కదిలించడాలు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఏమీ లేవు. అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి, అమ్మ నువ్వు నన్ను కరుణించు, మరలా నాకు ఏ కార్యాలు కావాలన్నా నువ్వు ఇక్కడే ఉండి దగ్గరుండి నా చెయ్యి పట్టుకొని నన్ను నా కుటుంబాన్ని నడిపించి నాకు సద్గతిని కలుగు చేసి నాకు కావలసినవన్నీ కూడాను నువ్వే సమకూర్చోనేటువంటి సంకల్పంతో అక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోవాలి తప్పితే వేరే రకమైనటువంటి ఉద్వాసనలు లేవు. మరలా కలశం పెడతాం కదా, ఈ కలశాన్ని ఏం చేయాలి అంటే దాంట్లో నీళ్లు ఇవన్నీ పోషించుదాం ముందుగానే. ఓం అని ఓంకారంతో ప్రణవేన కుంభం ఉద్ధాప్య అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ప్రణవము అంటే ఓంకారం, కుంభము అంటే కలశం, ఉద్ధాప్య అంటే పక్కన పెట్టడం. అలా ఓం అనే మంత్రంతో అలా పైకి లేపి అలా కింద పెట్టేసి మరలా అమ్మవారికి నమస్కారం చేసుకుంటే అదే ఉద్వాసన. అది శుక్రవారం రోజున చేయవచ్చా అంటే తప్పనిసరిగా శుక్రవారం పొద్దున దీపారాధన చేసి చక్కగా ఉద్వాసన చెప్పుకోవచ్చు. ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే అమ్మవారి కలశం మీద పెట్టామో వస్త్రం, ఎర్రటి వస్త్రం, అది చక్కగా ఆడవాళ్ళు జాకెట్ కుట్టించుకోవచ్చు. అలాగే పెట్టిన కొబ్బరికాయ ఏదైతే ఉందో కింద కలశానికి కింద ఒక రెడ్ కలర్ బ్లౌజ్ వేసాం కదా, ఆ బ్లౌజ్లోనే చక్కగా కట్టేసి ఇంటి ముందు కట్టేసుకోవచ్చు. సమస్త నరఘోషలు పోతాయి, దృష్టి దోషాలు పోతాయి, భూత ప్రేత పిశాచ బాధలు పోతాయి, ఇంట్లో ఉండేటువంటి ఉద్యోగ బాధలు పోతాయి, సంతాన సమస్యలు పోతాయి, సంతానం లేని సమస్య పోతుంది, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది, విద్య లేనటువంటి వాళ్ళకి విద్య వస్తుంది. ఏ రకమైనటువంటి సంకల్పాలు ఉన్నా ఆ కొబ్బరికాయ అక్కడ కట్టిన తర్వాత సమస్త ఘోషలు నివారణ కలిగి ఇంట్లో అష్టలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు కలుగు చేస్తూ భోగభాగ్యాలతో వీళ్ళు అనుకున్న సమయానికి అనుకున్న సంకల్పం నెరవేరుతూ చక్కగా దిగ్విజయపథంగా వీళ్ళ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అన్ని రకాల నైవేద్యాలు పెట్టవచ్చు. అలాగే ఉద్వాసన ఖచ్చితంగా 9 నవరాత్రులు పూర్తయిన తర్వాతే శుక్రవారం అయినా సరే ఉద్వాసన పలకొచ్చు. చాలా సవివరంగా తెలియపరిచారు గురువు గారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రులు మరి ఒక్కొక్క రోజు అమ్మవారు ఎంత చక్కని అవతారంలో మనకు దర్శనమిచ్చింది. మరి చివరి రోజున ఈ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో చాలా చక్కగా తెలుసుకున్నారు కదా. చాలామందిలో ఒక సందేహం, శుక్రవారం ఉద్వాసన పలకొచ్చా లేదా, మరి ఈ సందేహాలని కూడా నివృత్తిపరచడం జరిగింది. మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. మరి గురువుగారు
వారాహి నవరాత్రుల్లో అందరికీ మంచి జరగాలి, మంచే జరుగుతుంది అని ఆశిస్తూ సెలవు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.